హాయ్ ఆల్, వెల్కమ్ టు K3 టెక్ టాక్స్. నేను ఈ వీడియోలో టీవీఎస్ ఐక్యూబ్ ఓనర్షిప్ రివ్యూ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. నేను ఈ వెహికల్ని లాస్ట్ 3 ఇయర్స్గా యూజ్ చేస్తున్నాను అండ్ అప్రాక్సిమేట్లీ 18,000 కిలోమీటర్ డ్రైవ్ చేశాను. డ్యూరింగ్ దిస్ జర్నీ నేను అబ్జర్వ్ చేసిన ప్రోస్ అండ్ కాన్స్ మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది మీ డెసిషన్ మేకింగ్కి హెల్ప్ అవ్వచ్చు. నాకు ఈ వెహికల్ కాస్ట్ వచ్చి 1,27,000 పడింది అండ్ అప్రాక్సిమేట్లీ 2,000 నేను యాక్సరీస్కి పే చేశాను. సర్వీస్ కాస్ట్ వచ్చేసి చాలా మినిమల్. నాకు 350 రూపీస్ నుంచి 800 లోపే అయింది. ఎప్పుడు 800 దాటలేదు అసలు. అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే చాలా ఎక్కువ స్టోరేజ్ అయితే ఏమి ఉండదు. ఒక హెల్మెట్ పడుతుంది, అంతకు మించి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేము. ఇప్పుడు వచ్చే మోడల్స్లో కొంచెం స్టోరేజ్ పెంచారు. అండ్ చాలామంది అడిగింది వాటర్ బిప్స్ పడతాయా అంటే, ఆ వాటర్ క్యాన్స్ ఈజీగా పడతాయి, దానికి సఫిషియెంట్ ప్లేస్ ఉంటుంది. అండ్ వెహికల్ వెయిట్ వచ్చేసి మీకు అప్రాక్సిమేట్లీ 120 కేజీస్ ఉంటుంది. సో మీరు ఎవరైనా న్యూ రైడర్ తీసుకోవాలి అనుకుంటుంటే మాత్రం ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేసి చూసి అప్పుడు డెసిషన్ తీసుకోండి, అది బెటర్. అండ్ స్పెసిఫికేషన్ విషయానికి వస్తే బ్యాటరీ వచ్చేసి 3.4 కిలోవాట్ అండ్ రేంజ్ వచ్చేసి 105 కిలోమీటర్స్ రేంజ్ ఇచ్చేది బండి. డిస్ప్లే మీద ఇప్పుడు 105 చూపించేది ఈకో మోడ్లో కూడా. అండ్ టాప్ స్పీడ్ వచ్చేసి 80 కిలోమీటర్స్ పర్ అవర్ వెళ్ళేది వెహికల్. అండ్ ఛార్జింగ్ టైం వచ్చేసి మీకు హోమ్ ఛార్జర్ తోటి 4.5 అవర్స్ టైం పడుతుంది ఛార్జింగ్కి. డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే డిజైన్ ఈజ్ ఓకే, నార్మల్ స్కూటీ లుక్కే ఉంటుంది, టూ స్పోర్టీ అని చెప్పలేము. బిల్డ్ క్వాలిటీ ఓవరాల్గా బిల్డ్ క్వాలిటీ బాగుంటుంది, ఫిట్ అండ్ ఫినిష్ కూడా బాగుంటుంది. కొన్ని చోట్ల ప్యానల్ గ్యాప్స్ ఉంటాయి, బట్ డిపెండ్స్ అపాన్ వెహికల్ టు వెహికల్, అదొకటి చూసుకోవాలి. అండ్ పెర్ఫార్మెన్స్ అండ్ రైడ్ క్వాలిటీకి వస్తే పెర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది బండిది. విత్ పిలియన్ ఆర్ వితౌట్ పిలియన్ పెర్ఫార్మెన్స్ ఏ చేంజ్ పడదు. అండ్ రైడ్ క్వాలిటీ కూడా బాగుంటుంది. ఫ్రంట్ అండ్ రేస్ సస్పెన్షన్ చాలా బాగా వర్క్ చేస్తుంది. ఫ్రంట్ బ్రేక్సే కొంచెం హార్డ్గా ఫీల్ అయ్యాను. మెయిన్గా ఈ వీడియోలో చెప్పాలనుకుంది ఏంటంటే బ్యాటరీ అండ్ వారంటీ డీటెయిల్స్. అండ్ మీరు ఎప్పుడైతే వెహికల్ తీసుకున్నారో వెహికల్ 3 ఇయర్స్ స్టాండర్డ్ వారంటీతో వస్తుంది. ఈ 3 ఇయర్స్ స్టాండర్డ్ వారంటీ లోపల మనకి బ్యాటరీ, మోటార్ అండ్ ఛార్జర్ ఇంక్లూడ్ అవుతాయి. అండ్ ప్లీజ్ మీరు ఎప్పుడైతే వెహికల్ తీసుకుంటారో ఇమీడియట్గా ఎక్స్టెండ్ వారంటీ తీసుకోండి. తర్వాత ఎక్స్టెండ్ వారంటీ తీసుకోవాలనుకుంటే టీవీఎస్ ప్రొవైడ్ చేయదు, ఎందుకంటే దానికి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. ఒకటి 1 ఇయర్ లోపు లేదా 10,000 కిలోమీటర్స్ లోపు అయితేనే ఎక్స్టెండ్ వారంటీ ఇస్తారు, లేకపోతే ఇవ్వరు. అండ్ చాలామంది ఫోకస్ చేసేది బ్యాటరీ గురించి. బ్యాటరీ కాస్ట్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 25,000 పడుతుంది. ఈ వెహికల్ 2 ఉంటాయి. అండ్ ఛార్జర్ కాస్ట్ కూడా అప్రాక్సిమేట్లీ 15,000 రూపీస్ ఉంటుంది. ప్రోస్ అండ్ కాన్స్ గురించి మాట్లాడుకుంటే బిల్డ్ క్వాలిటీ బాగుంటుంది. మోస్ట్ ఆఫ్ ద పార్ట్స్ వచ్చేసి జూపిటర్ నుంచి తీసుకున్నారు, సో రిలయబిలిటీ ప్రాస్పెక్టివ్ కూడా బాగుంటుంది. మోటార్ రిఫైన్డ్గా ఉంటుంది, సస్పెన్షన్ బాగుంటుంది, రైడ్ బాగుంటుంది వెహికల్ది. కాన్స్ విషయానికి వస్తే ఛార్జింగ్ టైం కొంచెం ఎక్కువ అనిపిస్తుంది, 4.5 అవర్స్. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా లేదు దీనికి. అండ్ వెహికల్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 120 కేజీస్ ఉంటుంది. సో న్యూ రైడర్ అయితే టెస్ట్ చేసి చూడాలి. బ్రేకింగ్ కొంచెం హార్డ్గా అనిపిస్తుంది నాకు. ఇక ఫైనల్ కన్క్లూజన్ విషయానికి వస్తే వెహికల్ తీసుకోవచ్చు అంటే తీసుకోవచ్చు. ఇది పర్ఫెక్ట్ ఫ్యామిలీ స్కూటర్ అని చెప్పొచ్చు. పికప్ బాగుంటుంది, పెర్ఫార్మెన్స్ బాగుంటుంది, రేంజ్ కూడా బాగుంటుంది, లుక్స్ కూడా బాగుంటాయి. సో తీసుకోవాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా తీసుకోవచ్చు. అండ్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా ఎక్స్టెండ్ వారంటీ తీసుకోండి. అండ్ మోస్ట్ ఆఫ్ ద మనీ మనం స్పెండ్ చేసేది ఈవీ వెహికల్స్ మీద, బ్యాటరీ మీద అండ్ ఛార్జర్స్ మీద. అండ్ ఛార్జర్ కాస్ట్ కూడా అప్రాక్సిమేట్లీ 15,000 ఉంటుంది, అదొకటి మైండ్లో పెట్టుకోండి. అండ్ మీకు వేరే పిలియన్ రైడర్ కోసం, లేడీ రైడర్ కోసం అయితే వెహికల్ ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేసి డెసిషన్ తీసుకోండి, ఎందుకంటే ఇది అప్రాక్సిమేట్లీ 120 కేజీస్ ఉంటుంది. అండ్ టీవీఎస్లో మోస్ట్ ఆఫ్ ద సర్వీస్ ఇష్యూస్ వచ్చేసి మనకి బ్యాటరీ అండ్ ఛార్జర్ గురించి మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వెహికల్ అనే కాదు, మీకు ఏ వెహికల్ రిలేటెడ్ రివ్యూస్ కావాలన్నా, సజెషన్స్ కావాలన్నా, కంపారిజన్ కావాలన్నా, ఎటువంటి సజెషన్స్ కావాలన్నా మీరు నాకు కామెంట్ చేయొచ్చు. మీ కామెంట్స్కి ఖచ్చితంగా వెంటనే రెస్పాండ్ అవుతాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.